క్వాలిఫైయర్స్ 2 బిట్వీన్ ఎంఐ అండ్ పంజాబ్ కింగ్స్. క్వాలిఫైయర్స్ 2 కానీ పేరుకి కానీ ఒక రకంగా ఇది ఎలిమినేటర్. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెనుదొరుగుతారు. సో మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో ముందుగా మనం చూసుకుంటే మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్లో. అహ్మదాబాద్ అనేది మనకి బ్యాటింగ్ పిచ్. అక్కడ ఆన్ అండ్ యావరేజ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసే వాళ్ళకి 175 రన్స్ వస్తుంది. బట్ 175 అంటాం కానీ అక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసే వాళ్ళు జనరల్గా 195-200 లోపు కొడతారు. అండ్ చేజింగ్ వచ్చేసి అక్కడ కొంచెం ఈజీ, ఎందుకంటే సాయంత్రం డివ్ వస్తుంది. డివ్ వచ్చినప్పుడు బ్యాటింగ్ అండర్ ద లైట్స్ ఇంకా ఈజీ అవుతుంది, బౌలర్స్కి గ్రిప్ చేయడం కష్టం అవుతుంది. సో బ్యాటింగ్ ఈజీ అవుతుంది. టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకోవడం బెటర్. కానీ ప్రెషర్ చాలా ఉంటుంది, ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఇక్కడ పేసర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కంటే ఎక్కువ పేసర్స్కే వికెట్స్ దొరుకుతాయి. ఎవరైతే బౌన్స్ జనరేట్ చేయగలరో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఈ పిచ్. సో ఇది కీ పాయింట్స్ అనమాట. పిచ్ రిలేటెడ్ మనం రిపోర్ట్ చూసుకున్నాం. ఇప్పుడు మనము టీం పరిస్థితి చూసుకుందాం. ముంబై నెక్స్ట్ లెవెల్ ఆడి గెలిచారు జీటీని పంపించేశారు ఇంటికి. ముంబై చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు బౌలింగ్లో బుమ్రా బాగా చేస్తున్నాడు. ఈవెన్ ట్రెంట్ బోల్ట్ ఎక్కువ రన్లు కొట్టించుకున్న లాస్ట్ 19th ఓవర్ తను చాలా బాగా బౌలింగ్ వేశాడు, కంట్రోల్ చేశాడు, రన్స్ ఇవ్వలేదు. బుమ్రా బౌలింగ్ బాగా చేశాడు. ఈవెన్ ఒకే ఓవర్ బౌలింగ్ వచ్చిన శాంతనర్ కూడా ఒక వికెట్ తీశాడు. అఫ్కోర్స్ అది హిట్ వికెట్ అయినా తన ఖాతాలోనే వస్తుంది కాబట్టి అది వికెట్ తీశాడు. ఎటు తిరిగి ముంబైకి బౌలింగ్ కన్సర్న్ ఉండేది. హార్దిక్ పాండ్యా వికెట్లు తీయట్లేదు, ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. కొంచెం బోల్ట్ కూడా కొంచెం కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ యూనిట్ అది. కమింగ్ టు బ్యాటింగ్, మనం అనుకున్నాము జీటీ మ్యాచ్ ప్రివ్యూ అప్పుడు బైర్స్టో తన మ్యాచ్ ఆడతాడు, ఫస్ట్ మ్యాచ్ ఎంతవరకు ఆడగలడని, కానీ అద్దరు కొట్టాడు బైర్స్టో. రోహిత్ శర్మ కూడా అనుకోకుండా ఫామ్లో లేని మనిషి 80 రన్స్ కొట్టి నెక్స్ట్ లెవెల్ ఆడాడు. తను బ్యాటింగ్ చాలా బాడాడు. అఫ్కోర్స్ 2 లైఫ్ లైన్స్ దొరికాయి, 2 క్యాచ్ డ్రాప్స్ అయ్యాయి. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. మనం చూసుకుంటే తను 80 రన్స్ కొట్టాడు. సో తను ఫామ్లో ఉన్నాడు, బైర్స్టో ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ తిలక్ వర్మ ఆడిన 10-15 బాల్ ఆడినా కూడా తను కూడా స్ట్రైక్ రేట్ 180 మెయింటైన్ చేస్తున్నాడు. ఈవెన్ నమన్దీర్ కూడా, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా కూడా స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఫిక్స్ అయ్యారు 10 బాల్ ఆడినా సరే 20 రన్లు కొట్టాలని. లాస్ట్కి ఆ 20 రన్లే డిఫరెన్స్ చూపించాయి జీటీ మ్యాచ్లో. అలా ఆడారు వీళ్ళు. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, గెలిచొస్తున్నారు, భారీ రన్లు కొట్టారు, ఆపోజిషన్ టీంని డిఫెండ్ చేయగలిగినారు, కట్టడి చేశారు. కమింగ్ టు పంజాబ్ సిచ్యువేషన్ ఎట్లుంది, దారుణంగా ఓడిపోయి వచ్చారు ఆర్సీబీ దగ్గర. జస్ట్ 107 రన్లకి ఆల్అవుట్, 107 రన్లు సంబోట్ ఆల్అవుట్ అయ్యారు. డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్ వాళ్ళ సైడ్ నుంచి. అండ్ దానికి ఆపోజిట్గా ముంబై నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కనుక పంజాబ్ ఆ ఆర్సీబీ మ్యాచ్లో వాళ్ళు చేసిన డిజాస్టర్ పర్ఫార్మెన్స్ని మర్చిపోకపోతే గనక వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. దాన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్. ప్లే ఆఫ్స్లో ఎక్కువ ఆడిన అనుభవం ముంబైది, ఎక్కువ గెలిచిన అనుభవం ముంబైది. ఆ ఎక్స్పీరియన్స్ ముందు పంజాబ్ ఎలా నిలబడతాడు. మనం లీగ్ స్టేజ్లో చూసుకుంటే 2 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరూ ఈ సీజన్. 2 పంజాబే గెలిచింది, ముంబై గెలవలేదు. ఈవెన్ మీరు గుజరాత్తో చూసుకున్న లీగ్ స్టేజ్లో గుజరాతే గెలిచింది, కానీ ఎక్కడైతే అవసరమో ఎలిమినేటర్లో అక్కడ ముంబై గెలిచింది. ఇక్కడ కూడా అదే రిపీట్ చేస్తారా? మనం హెడ్ టు హెడ్ రికార్డ్స్ మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి మధ్య 33 మ్యాచెస్ జరిగాయి. 33లో 17 ముంబై గెలిచింది అండ్ 16 పంజాబ్ గెలిచింది. ఎవరిది డామినేషన్ లేదు, ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉంది. పంజాబ్ విషయానికి వచ్చేస్తే మనం బ్యాటింగ్లో వాళ్ళ బ్యాటింగ్ ఓకే, లాస్ట్ మ్యాచ్ డిజాస్టర్ అయిండొచ్చు, కానీ ఓవరాల్ మన బ్యాటింగ్ ఫామ్ చూసుకుంటే ప్రభ్సింగ్రమ్ సింగ్ కావచ్చు, ప్రయాన్స్ ఆర్యా కావచ్చు, మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ శ్రేయాస్ అయ్యర్ చూసుకుంటే తన హోమ్ గ్రౌండ్ అయిన ముల్లన్పూర్, ఏదైతే చండీగఢ్లో తప్ప బయట ఎక్కడ ఆడినా తన రన్స్ బాగా కొడుతున్నాడు. అదే కనుక ఫార్మేట్ కంటిన్యూ అయితే ఇప్పుడు ఆడేది మ్యాచ్ అహ్మదాబాద్లో. సో తన హోమ్ గ్రౌండ్ కాదు. సో ఆ లెక్కలో తను కూడా ఇప్పుడు పర్ఫామ్ చేయాలి. టాప్ 3 బాగానే పర్ఫామ్ చేస్తాడు. ఈవెన్ ఇంగ్లీష్ ఎవరైతే రీప్లేస్మెంట్గా వచ్చాడో తను బాగా ఆడుతున్నాడు. ఇంకా ఫినిషింగ్ రోల్ అంటావా, మనము శశాంక్ సింగ్, ఎస్ తను ఆడుతున్నాడు, పర్లేదు అన్నట్టుగానే ఆడుతున్నాడు. వీళ్ళ బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ హర్షదీప్ చాలా బాగా చేస్తున్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఓకే. అండ్ వీళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు అంత అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయట్లేదు. చహల్ ఇంజురీ కారణంగా ఆడట్లేదు. స్టాయినిస్ ఒక ఆన్ అండ్ ఆఫ్ బౌలర్, అంతగా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇంకా మిగతా బౌలర్ విషయానికి వచ్చేసి కైల్ జెమిసన్, ఒమర్ జాయ్. కైల్ జెమిసన్ లాస్ట్ మ్యాచ్ స్వింగ్ దొరికింది కాబట్టి బాగానే అనిపించింది మన బౌలింగ్, కానీ దానికన్నా ముందు మ్యాచ్ తను ఆడింది దారుణంగా కొట్టించుకున్నాడు. ఇప్పుడు స్వింగ్ దొరికితే పర్వాలేదు, లేదంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఒమర్ జాయ్ యావరేజ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఏమీ అనిపించలేదు. మీరు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ముంబై కంటే పంజాబ్ వీక్గా ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ముంబై స్ట్రాంగ్గానే ఉంది, ఈవెన్ పంజాబ్ కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్గానే ఉంది.
కానీ ఎడ్జ్ నేను కొంచెం ముంబైకే ఇస్తాను. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పటికీ కొంచెం ఎడ్జ్ ముంబైకే ఇస్తాను. బౌలింగ్ వచ్చేసరికి కంప్లీట్ డామినేషన్ ముంబైదే. పంజాబ్తో పోల్చుకుంటే ముంబై బాగా ఆడుతుంది బౌలింగ్. ఇది ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఇది పరిస్థితి రెండు టీంలు, మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం. ముందుగా ముంబై గెలిచి వస్తున్నారు కాబట్టి బహుశా వీళ్ళు ప్లేయింగ్ 11లో ఏ మార్పులు చేయకపోవచ్చు. రోహిత్ శర్మ, బైర్స్టో, స్కై, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, శాంతనర్, రాజ్ బాజ్వా, బౌల్ట్, బుమ్రా, గ్లీసన్, అశ్విని కుమార్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు రోహిత్ శర్మ ప్లేస్లో. అండ్ కమింగ్ టు వీళ్ళు పంజాబ్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, ఏమైనా ఒమర్ జైన్ తీసేసి వేరే ప్లేయర్ని వేసుకుంటారా అనేది చూడాలా. స్టాయినిస్ని తీసి ఇంకో ప్లేయర్ మారుస్తారని చూడాలి. ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి, 1 or 2 చేంజెస్ అయితే ఉంటాయి. లేదా శ్రేయస్ అయ్యర్ కనుక లేదు అదొక 1 బ్యాడ్ డే అంతే, మన ప్లేయర్స్ని నమ్మాలి అనుకుంటే సేమ్ 11తో రావచ్చు. ప్రయాన్ షారియా, ప్రభ్సిమ్రన్ సింగ్, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వడేరా, స్టాయినిస్, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ అనుకోకుండా తెచ్చారు, కంటిన్యూ చేయొచ్చేమో, ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. దాని తర్వాత ఒమర్ జాయ్, హర్ప్రీత్ బ్రార్, జమీసన్, హర్షదీప్ సింగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. మనం ఓవరాల్గా ప్రిడిక్ట్ చేసుకుంటే ఎవరు గెలవచ్చు అని, సో క్లియర్ ఎడ్జ్ నా ప్రకారంగా అయితే ముంబైకే ఉంది. ముంబై గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కానీ ఆల్ డిపెండ్స్ మ్యాచ్లో ఎలా ఆడతారని కాదు, మ్యాచ్ కంటే ముందు పంజాబ్ మైండ్ సెట్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. పంజాబ్ కనుక ఆ ఓటమిని మైండ్లో పెట్టుకొని ఎదురుగా ముంబై ఉందనే ప్రెషర్తో కనుక వాళ్ళు దిగితే ఖచ్చితంగా ఓడిపోతారు. వాళ్ళు అయిందేదో అయిపోయిందని మర్చిపోయి ఒక కాన్ఫిడెంట్ మైండ్ సెట్తో కనుక ఆడితే గెలవచ్చు. ఎలాగైతే శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ మ్యాచ్ తర్వాత అన్నాడు ఇంటర్వ్యూలో, వీ లాస్ట్ ది బ్యాటిల్ బట్ నాట్ ది వార్. అదే మేము ఒక యుద్ధంలో ఒక భాగం ఓడిపోయిండొచ్చు, ఒక బ్యాటిల్ ఓడిపోయిండొచ్చు, కానీ కంప్లీట్గా మేము యుద్ధం అయితే ఓడిపోలేదు అన్నాడు. సో తను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్పై నిలబడతారా లేదా అనేది మనం మ్యాచ్లోనే తెలుసుకుందాం. ఇది మన ప్రిడిక్షన్. కీ ప్లేయర్స్ ఎవరు ముంబై గెలవాలంటే, కీ ప్లేయర్స్ ఎవరు పంజాబ్ గెలవాలంటే. ముంబై గెలవాలంటే కీ ప్లేయర్ అగైన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ జానీ బైర్స్టో, రోహిత్ శర్మ ఓపెనింగ్లో, వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఎలాగైతే గుజరాత్తో ఆర్డర్ అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావాలి, లేదంటే ప్రెషర్ మొత్తం సూర్యకుమార్ యాదవ్ పైన పడుతుంది. సో ముంబైకి కీ ఓపెనర్స్ సూర్యకుమార్ యాదవ్, అండ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి నమన్దీర్ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. బౌలింగ్లో బుమ్రా, బోల్ట్, వీళ్ళు చాలా కీ. వీళ్ళిద్దరు కనుక బాగా పర్ఫామ్ చేస్తే ఆల్మోస్ట్ ఆపోజిషన్ టీంకి ఒక 10-15 రన్స్ వీళ్ళే తగ్గించినట్లు, బిలో పార్ తీసుకొచ్చినట్లు. సో వీళ్ళు కీ ప్లేయర్స్. పంజాబ్కి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్. లాస్ట్ మ్యాచ్ అయితే ప్రతి ఒక్కరు ఆర్సీబీకి అగేన్స్ట్ కాకుండా ప్రతి ఒక్కరు ర్యాష్ గార్డెకి వెళ్ళారు, కానీ ఒకరు ఇన్నింగ్స్ బిల్డ్ చేసే వాళ్ళు కావాలి, అది శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రయాన్ షారియా ఇద్దరు ఓపెనింగ్ స్టార్ట్ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం ఫినిషింగ్ టచ్లో శశాంక్ సింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. శశాంక్ సింగ్ దగ్గర నుంచి రన్స్ రావాలి. జాష్ ఇంగ్లీష్ ఎలాగో బాగా ఆడుతున్నాడు, తను కూడా కీనే, తను కూడా చాలా క్విక్గా రన్స్ చేస్తారు. ఫినిషింగ్ టచ్ మనకి శశాంక్ సింగ్ నుంచి రావాలి. అండ్ బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్, కైల్ జమీసన్ పర్ఫామ్ చేయాలి. జమీసన్ చాలా కీ, తను పర్ఫామ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ చేసినట్టుగానే ఏమైనా చేస్తే వీళ్ళు కూడా బౌలింగ్ చాలా గట్టిగా ఉంటుంది. సో ముఖ్యం ఇది. రెండు టీంలో మనం కీ ప్లేయర్స్ని చూసుకున్నాం, ప్రిడిక్షన్ కూడా తెలుసుకున్నాం. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది మనం మ్యాచ్ తర్వాతే తెలుస్తుంది. అందాక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ తర్వాత కూడా ఏ టీం ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది, ఎందుకు మీడియంగా ఆడింది అనేది అనాలిసిస్ ఐపీఎల్ అవ్వగానే వస్తుంది. సో ప్లీజ్ అందాక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.